నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా ఉద్యానవనం మండపంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అర్చకులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పద్మావతి అమ్మవారు ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగారు. భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా తితిదే ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని రంగమండపంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి ఉత్సవమూర్తులను వేరువేరుగా కొలువు తీర్చారు. సీతారాములకు స్వర్ణాభరణాలు, నూతన పట్టు వస్త్రాలను ధరింపచేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. వందలాది మంది భక్తులు రామయ్య కళ్యాణాన్ని తిలకించారు. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలుత అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్లను పుష్కరిణి వద్దకు తోడుకొని వచ్చారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ ఉత్సవం 8 గంటల వరకు కొనసాగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద,
పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గోవింద గట్టిగా. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథనందన గోవింద దశముఖవర్ధన గోవింద పక్షివాహ. సింహాద్రి అప్పన్న రెండో విడత చెందిన సమర్పణ వేడుక నేత్ర పర్వంగా జరిగింది. వైశాఖ పౌర్ణమి సందర్భంగా వేదోక్తంగా ఈ క్రతువు కొనసాగింది. ఆలయ అర్చకులు వేకువజామున 2 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రభాత సేవలు చేశారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి అప్పటికే సిద్ధంగా ఉంచిన శ్రీగంధాన్ని స్వామివారికి 3 మనుగుల చందనాన్ని సమర్పించారు. వైశాఖ పౌర్ణమి ఉత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అడవివరంలో వరాహ పుష్కరిణి చెరువు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అన్నవరంలో శ్రీ సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా కొండ దిగువన పంపా సరోవరంలో స్వామివారికి చక్రస్నాన వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లను కొండపై నుంచి కొండ దిగువన పంపా సరోవరం వేదిక వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీల నడుమ వేదిక వద్ద నుంచి పంపా నదికి తోడ్కొని పోయి ముమ్మారు చక్రస్నాన ఉత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నీరాజనం, మంత్రపుష్ప పూజ, మంగళహారతి క్రతువు జరిగింది.
అన్నమయ్య జిల్లా తాళపాకలో శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల 616వ జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వేకువజామున తాళపాక అర్చన మందిరంలో అన్నమయ్యకు అభిషేకం నిర్వహించారు. తొలుత స్వామివారి విగ్రహాన్ని జలంతో శుద్ధి చేశారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, టెంకాయ నీరు, గంధం, పరిమళ సుగంధ ద్రవ్యాలతో అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అభిషేకం జరిగింది. తదనంతరం అన్నమయ్యను నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి పూజాధికారులు నిర్వహించి మంగళహారతి సమర్పించారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. అన్నమాచార్యుల జన్మస్థలి తాళపాకలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. అన్నమయ్య ధ్యాన మందిరం పక్కనే ఉన్న కళ్యాణ వేదికలో ఉత్సవమూర్తులను వేరువేరుగా కొలువు తీర్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు, శ్రీదేవి భూదేవులకు స్వర్ణాభరణాలు, నూతన పట్టు వస్త్రాలను ధరింపచేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివార్ల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. ఈ కళ్యాణంలో శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామితో పాటు తితిదే అన్నమాచార్య ప్రాజెక్ట్ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అమృత జటాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వత్సమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, మాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. అందరూ చేతులు పైకెత్తి గోవింద. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. అనంతరం పద్మశ్రీ డాక్టర్ శోభరాజు సారథ్యంలోని అన్నమాచార్య భావనావాహిని శిష్య బృందం సంకీర్తనాలాపన చేసింది. ఆలయం వద్ద మొదలైన అన్నమయ్య కీర్తనల ఆలాపన ట్యాంకు బండు పైన అన్నమయ్య విగ్రహం వద్దకు చేరుకుంది. వెంకటేశ్వర స్వామి వేషధారణలో సందీప్, అన్నమయ్య వేషధారణలో మానస్ పటేల్ అందరినీ అలరించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో గిరి ప్రదక్షిణ వేడుక నేత్రపర్వంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణం కోసం ఈ వేడుకను నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, అమ్మవారి నామస్మరణ, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా భక్తులు స్వామి అమ్మవార్లకు పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించారు. అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామికి 108 కలశాలతో తిరుమంజనం జరిగింది. భవనాసి గుండం వద్ద జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు చక్రస్నాన వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని చక్రస్నానాన్ని తిలకించారు. సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురంలో విప్రమలై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, నైవేద్య పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పరిణయోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణలు, భాజా భజంత్రీల నడుమ కన్నుల పండువగా జరిగింది. తదుపరి లోక కళ్యాణార్థం శాంతి హోమం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఈటమాపురంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహస్వామి వార్ల పరిణయోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని అశేష భక్తజన సందోహం నడుమ కమనీయంగా నిర్వహించారు. తొలుత సుప్రభాత సేవ, కుంకుమార్చన, కలశార్చన, అగ్ని ప్రతిష్టాపన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య క్రతువు కమనీయంగా జరిపించారు. అనంతరం స్వామివార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ క్రతువు జరిపించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద.
అందరూ పలకాలి తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి మోక్షాన్ని పొందండి గోవింద గోకుల నందన గోవింద గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గట్టిగా వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీ జనలోల గోవింద ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి మహాక్షేత్రంలో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ భూనీల సమేత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వార్ల పరిణయోత్సవాన్ని నేత్ర పర్వంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని వేడుకను తిలకించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, ముత్యాల తలంబ్రాలు, నమో నారసింహనామ స్మరణ నడుమ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచు లక్ష్మీదేవి కళ్యాణం నయనానందకరంగా సాగింది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెంచనకోనలో దేవదేవేరుల కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. తొలుత స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువుదీర్చి కళ్యాణ మండపానికి వేంచేపు చేశారు. వేద పండితులు సుముహూర్తంలో మంగళసూత్ర ధారణ జరిపించారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికుటేశ్వర స్వామి ఆలయం వైశాఖ పూర్ణిమ వైభవంతో శోభిల్లింది. వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్వామివారిని ఆలయ అర్చకులు 1,00,000 మల్లెలతో అర్చించారు. ప్రతి ఏటా వైశాఖ పూర్ణిమ రోజున స్వామివారికి వసంతోత్సవం నిర్వహిస్తారు. ఈ వేడుకలో భాగంగా మూలమూర్తిని 1,00,000 మల్లెలతో అర్చించడం ఈ క్షేత్ర ప్రత్యేకత.
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్లోని శ్రీ సాయి సన్నిధానంలో మూలమూర్తులకు విశేష పూజలు జరిగాయి. వైశాఖ పున్నమి సందర్భంగా శ్రీ సాయినాథుడితో పాటు దత్తాత్రేయుడికి మామిడి పండ్ల రసంతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేదోక్తంగా హోమం నిర్వహించారు. మహిళా భక్తులు సామూహిక లక్ష్మీ పూజ, లలితా పారాయణం చేశారు. మెదక్ జిల్లా శివంపేటలోని శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో విశేష పూజలు జరిగాయి. వైశాఖ పౌర్ణమి సందర్భంగా భగలాముఖి మాత ఉపాసకులు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి మహామంత్ర హవనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురుపీఠం వ్యవస్థాపకులు శివకుమార్ గౌడ్, రమాదేవి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. హైదరాబాద్ కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్లో ఋషిపీఠం రజతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటేశ్వర ఘనాపాటి ఆధ్వర్యంలో వేద సభ నిర్వహించారు. సభ అనంతరం వేదమాతను కొలుచుకుంటున్న వారిని సత్కరించారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వేద పండితులు పాల్గొన్నారు. ఋషిపీఠం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ ఉత్సవాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవాల్లో ప్రథమంగా చేస్తున్నది వేద విద్వత్ సభ. ఎందుకంటే దీని పేరు ఋషిపీఠం. ఋషిపీఠం అన్నప్పుడు ఋషులు అంటేనే వేద మంత్ర ద్రష్టలు అని అర్థం. ఋషయో మంత్రద్రష్టారహ అని నిర్వచనం మనకు కనబడుతున్నది. అది ఋషులు ఇచ్చిన విజ్ఞానం అంటే వేదమే. అయితే వేద వాక్యము అంటాం కానీ వేదంలో ఉన్నబట్టి వాక్యం అనరాదు, మంత్రం అనాలి. వేదం మంత్రస్వరూపం. మంత్రం అంటే శక్తివంతమైన శబ్దము అని అర్థం. అది వేదంలో ప్రతి అక్షరము ప్రతి వాక్యము కూడా శక్తివంతమైనది, మంత్రస్వరూపం గనక ఆ వేదాన్ని అధ్యయనం చేయడంలో ఒక సంప్రదాయము, ఒక ప్రత్యేక జీవన విధానము, ఒక నిష్ఠ అవసరమవుతున్నది. అలాంటి నిష్ఠతో సంప్రదాయంతో వేద విద్యను అధ్యయనం చేసినటువంటి పండితులు ఎందరో ఈ భారతదేశంలో ఉన్నారు. వారందరికీ సమయంలో నమస్కారం చేసుకుంటూ ఇటువంటి వేద విద్యను మనం సత్కరించుకోవాలి. వేద విద్యని అంటే వేదమాతను సత్కరించుకోవాలంటే ఏ రూపంలో సత్కరించుకుంటామంటే వేద పండితుల రూపంలో సత్కరించుకోవడమే వేద విద్యను సత్కరించుకోవడం. ఏలూరు దొండపాడులోని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి శక్తిపీఠంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు చేశారు. మంగళ హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు సౌందర్యరహరి లలితా సహస్రనామ పారాయణం చేశారు. చండీ హోమం నిర్వహించారు. सिन्दूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायक शेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्. श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्य क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्ड पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कचा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजदलिकस्थलशोभिता मुखचन्द्रकळङ्काभमृगनाभिविशेषका वदनस्मरमाङ्गल्यगृहतोरणचिल्लिका वक्त्रलक्ष्मी. తిరుమల శ్రీవారిని విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన స్వామీజీకి తితిదే అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.